హలో అన్న, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కాళ్ళు గట్ట ఎవరికి బాగాలేని వాళ్ళకి చీరలు గట్ట అది ఇచ్చారు. అది సైకిల్స్ గట్ట అయితే మళ్ళీ అంతా మనుషులందరూ వస్తారు. అన్న ల్యాండ్ సైకిల్స్ వాళ్ళు కూర్చున్న వాళ్ళందరికీ నేను లైవ్ తీసి అక్కడ సార్ దగ్గరికి వెళ్ళిపోతా. సార్ దగ్గరికి వెళ్ళిపోతా. నాగేశ్వరరావు గారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అదే అన్న కూర్చున్నారు కదా, లైవ్ అవుతుందా? ప్రధానమంత్రి గారు అనేక సంవత్సరాల నుండి హలో వికలాంగులు కాకుండా దివ్యాంగులైనటువంటి చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి వాళ్ళు కూడా ప్రభుత్వంతో సమానం అయినటువంటి ఒక విషయాన్ని తెలియజేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక గౌరవాన్ని ప్రదానం చేసినటువంటి దినము. మరి దానికి గౌరవనీయ పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముందు కొనసాగించవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. లేరు పడుతున్నాడు, లేరు పడుతున్నాడు. ఇప్పుడు అన్నగారు చేతుల మీదుగా ఈరింగ్ ఇస్తున్నారు. చిన్న సైడ్ పిఎన్ లాల్ బాబు రైట్. నిలబడుతుందా అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకుంటే మిషన్ అంటున్నాను. నిలబడుతుందా? నొప్పి వస్తుంది నిలబడినప్పుడు లేకున్నప్పుడు మిషన్ అనవసరంగా మిషన్ కనబడుతుందా? అర్థమవుతుందా? ఇక్కడ చూడు ఏం పేరు రమేష్ ఇది స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు. బ్లైండ్ సోదరుడు రమేష్ పైకి రండి. చిన్న అంటే రమేష్ చిన్న చందన కొద్దిగా సెట్ చేతి ఇప్పుడు రమేష్ కి స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ అన్నగారి స్పెషల్గా అన్నగారి మంత్రిగా ప్రత్యేకంగా అందుల కోసం స్మార్ట్ ఫోన్లు ఉండాలి అడగగానే ప్రత్యేకంగా ఈ స్కీమ్ లో పెట్టించి అందుల కోసం స్మార్ట్ ఫోన్ పెట్టిస్తున్న లావా కంపెనీ నుంచి సుమారుగా 15,000 చిల్లరగా ఉంటుంది. ఇలాంటి సుమారుగా మన దగ్గర 5 మందికి ఇచ్చారు. గట్టిగా చప్పట్లతోటి లావా ఫోన్ అందజేస్తున్నారు. అదేవిధంగా స్మార్ట్ క్రేన్ కూడా అన్నగారు చేతుల మీదుగా ఇస్తారు. అది వైబ్రేషన్ వస్తుంటుంది. ఎక్కడైనా ఏదైనా తగిలితే వైబ్రేషన్ వస్తుంటది. దీన్ని స్మార్ట్ క్రేన్ అంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా మన నడిచేదంతా కూడా ఇదే స్టిక్, స్మార్ట్ క్రేన్ స్టిక్ నడుస్తున్నది. అన్నా ఏమే
అర్థం కాలేదన్నా. వీడియో రికార్డ్ చేయొద్దా? సరే అన్న. ఓకే. ఈ లెన్స్ వస్తుందండి సర్వీస్. ఈ లెన్స్ అన్నీ వస్తున్నాయి అంటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఎందుకంటే ఇది కేంద్ర మంత్రివర్యులు అన్న మీ దివ్యాంగుల మీద ఎంతో మంది మీ అందరికీ తెలుసు 30 సంవత్సరాల క్రితం మీ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నగారు యువమోర్చలో నాయకుడిగా ఉన్నప్పుడు 30 సంవత్సరాల క్రితం అన్నగారు అందరిని తీసుకెళ్లి అప్పుడు మరిచెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని అన్న చెన్నారెడ్డి గారింటిని ముట్టడించిన ఘనత మన అన్న కిషన్ రెడ్డి అన్న గారిది. అంతేకాకుండా ఈ రోజు మనం పెన్షన్ పొందుతున్నాం. ఆ పెన్షన్ పొందడానికి 500 పెన్షన్ ని 200 పెన్షన్ 500 చేయించి 500 నుంచి 1500 చేయించి మేము నిరాహార దీక్ష చేస్తే పెట్రోల్ పట్టుకొని బాటల్లో ఇట్లా నిజాం కళలో కూర్చొని చూస్తే అన్నొచ్చి రాజశేఖర్ రెడ్డి ఒప్పించి 1500 ఇచ్చిన ఘనత అన్న కిషన్ రెడ్డి గారిని. ఎందుకంటే అన్న ఎమ్మెల్యే కాకపోయినా యువమోర్చ నాయకుడిగా ఉన్నప్పుడే 30 సంవత్సరాల క్రితమే మరిచెన్నారెడ్డి ఇంటి ముందు ధర్నా చేయించిందంటే ఆయన ధైర్యం వికలాంగుల మీద ఈ దివ్యాంగుల మీద ఎంత ప్రేమతో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. అందుకోసమే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే సామాజిక న్యాయ శాఖ మంత్రి వర్యులు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అలింకో ద్వారా సుమారుగా 2.5 కోట్లు ఖర్చు పెట్టి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దివ్యాంగులందరూ కూడా ప్రతి ఇంటికి ఏదో ఒక వస్తువు దక్కాలి, వికలాంగులైన దివ్యాంగులైన వాళ్ళకి ఏదో ఒక పరికరం దక్కాలి అనే విధంగా అన్న ఒక ముక్కుసు అన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఒక ధ్యేయంతో మమ్మల్ని అందరినీ కూడా ఏదైనా గౌతమ్ గారిని కానీ నన్ను కావాలి రాహుల్ గారు కానీ కన్నాకరన్ గాని క్యాంపులు పెట్టించి అదేవిధంగా మన జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్ గారు కావచ్చు వీళ్ళందరినీ పోగు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే అది కేవలం ఒక అన్న కిషన్ రెడ్డికే దక్కుతుంది. కాబట్టి సోదరులారా అందరూ ఉండొచ్చు. చాలా మంది చెప్తారు మీకు అది చేస్తాం ఇచ్చేస్తామని. మనం చెప్పకుండానే ఏదైనా సహాయం చేసే వ్యక్తి ఎవరంటే అది కిషన్ రెడ్డి అనేది మనం గట్టిగా మీ చప్పట్ల ద్వారా చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది నాయకులు చూస్తుంటాం, ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. ఏ నాయకుడు కూడా చెప్పకుండానే మీకే సహాయం కావాలి అడిగి మిమ్మల్ని కడుక్కొని మీకు ఇప్పించడం గొప్ప నాయకుడు ఎవరంటే అన్న కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే నా జీవితంలో 25 సంవత్సరాల పాటు అన్నతో నేను కలిసి నడుస్తున్నా, 25 సంవత్సరాల పాటు చూస్తున్నా. అప్పటికి ఇప్పటికీ తనలో మార్పు లేదు. ఏ వికలాంగుడు కనిపించినా ఏం కావాలని అడుగుతాడు. అది మన మానవత్వం ఉన్న మనిషిగా ఈ రోజు కూడా అంటే ఆ గొప్పతనం కిషన్ రెడ్డి గారు అని గుర్తు చేస్తూ మనకి రాబోయే కాలంలో మనకి కూడా సమాన అవకాశాలు దక్కాలి. ఏదైతే మన ప్రధానమంత్రి మోడీజీ చట్టం తెచ్చాడు, ఆ చట్టంలో దివ్యాంగుల్ని ఎవరైనా కించపరిస్తే వాళ్ళని జైల్లో పెట్టొచ్చు. అలాంటి చట్టం తీసుకురావడానికి ఆనాటి పార్లమెంట్ వ్యవహారాల మంత్రి అయినటువంటి మన వెంకయ్యనాయుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి మన వెంకయ్యనాయుడు సార్ గారితో పోరాడి ఆ రోజు చట్టాన్ని పార్లమెంట్ లో పెట్టించి పాస్ చేయించిన వ్యక్తి కూడా అన్న కిషన్ రెడ్డి ఉన్నారంటే దాన్ని ఎంత మనందరం కూడా గర్వించదగ్గ విషయం. కాబట్టి సోదరులారా మన దివ్యాంగుల కోసం అన్నగారు ఎప్పుడు అండగా ఉంటారు. అందుకు నేనే సాక్ష్యం. ఎందుకంటే ఆ రోజు పెట్రోల్ పట్టుకున్నా, ఈ రోజు ఈ వీల్చైర్ ఇప్పిస్తున్నా, దానికి కారణం అన్న వెనకుండి నడిపిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఏ కావాలన్నా ఏ వస్తువు కావాలన్నా సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఉండే ప్రతి దివ్యాంగుడికి ఏ వస్తువు కావాలన్నా మనం అందజేయడానికి సిద్ధంగా ఉందాం. మరో 6 నెలల్లో మళ్ళీ క్యాంప్ పెట్టి వాళ్ళకి ఇప్పించడానికి మన సిద్ధంగా అన్నగారు ఉన్నారు. కాబట్టి అలింకోతో ప్రత్యేకంగా మాట్లాడి, ఎందుకంటే ఈ బ్యాటరీ వీల్ చైర్స్ ఎక్కడో కాన్పూర్ నుంచి వస్తున్నాయన ఇలాంటి ఫ్యాక్టరీని మన హైదరాబాద్ లో పెట్టించడానికి అన్న ఉత్తేజంతో ముందుకు సాగాలని నేను మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ దివ్యాంగ సోదరులందరూ కూడా అన్నగారికి గట్టిగా చప్పట్లు కొట్టి అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈ యొక్క
దివ్యాంగులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రైసైకిల్ కానీ, వీల్ చైర్స్ కానీ, బ్యాటరీతో కూడినటువంటి ట్రైసైకిల్ కానీ, లేక చేతి కర్రలు కానీ, హియరింగ్ ప్యాడ్స్ కానీ, హియరింగ్ ఎయిడ్స్ కానీ, హెల్మెట్స్ కానీ, లేక మరి మిగతా అన్ని రకాల సెల్ ఫోన్లు కానీ అన్ని రకాలుగా ఈరోజు దివ్యాంగులకు ఇస్తూ ఉన్నాం. సీనియర్ సిటిజన్స్ ఎవరైనా వాళ్ళ ఇంట్లో పట్టించుకోకపోతే వాళ్ళకు సంబంధించి కళ్ళద్దాలు కానీ, హియరింగ్ ఎయిడ్స్ కానీ, చేతి కర్రలు కానీ సీనియర్ సిటిజన్స్ కూడా ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసం చాలా పెద్ద ఎత్తున ఈరోజు మన సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దివ్యాంగుల కోసం ఎక్విప్మెంట్స్ తెప్పిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇది కంటిన్యూగా జరుగుతుంది. ఈ ఒక్క రోజుతో పూర్తి కాదు. తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ఎవరెవరైతే దివ్యాంగులకు ఈ రకమైనటువంటి వస్తువులైతే వాళ్ళ జీవితంలో తమ కాళ్ళ మీద కాళ్ళు నిలబడడానికి ఉపయోగపడుతుంది, కొన్ని ఇంటి నుంచి బయటకు వెళ్ళాలన్నా కూడా కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళకు ఉండాలనేటువంటి దృక్పథంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకంగా ఇది అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇది మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మరి చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కంటిన్యూ చేస్తాం. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా గతంలో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అబ్బర్పేటలో కూడా చేయడం జరిగింది. కాబట్టి దివ్యాంగులందరినీ కోరుతా ఉన్నాను, ఎవరైతే మీకు ఎక్విప్మెంట్ ఇప్పుడు ఇస్తున్నామో వాటన్నింటిని కూడా మరి జాగ్రత్తగా ఉపయోగించుకోండి. సంవత్సరం పాటు దీనికి సంబంధించినటువంటి గ్యారెంటీ ఉంది. ఆ గ్యారెంటీ కూడా ఉన్నదని చెప్పి పాడేయకుండా మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి దివ్యాంగులకు తల్లి బతుకున్న రోజుగా చూస్తాం. తల్లి స్వర్గస్థులు అయిన తర్వాత ఏ తండ్రి కానీ, ఏ అన్న కానీ, ఏ అక్క కానీ చూడరు. అందుకే రోడ్ల మీద పడుతుంటారు, పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు, తినడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దివ్యాంగుల కోసం జన్మించినటువంటి తల్లి తప్ప ఎవరు చూడరు. కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. అందుకే నేను దివ్యాంగులను కోరుతాను, వస్తువులు జాగ్రత్తగా వాడుకోండి. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ సమాజానికి ఉన్నది. ఎందుకంటే కొంత పేదవాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళకి అన్ని రకాల అవయవాలు ఉంటాయి. ఇంకా వెనుకబడిన వర్గాలు ఉండొచ్చు, అవయవాలు ఉంటాయి. కానీ దివ్యాంగులకు మాత్రము ఏ రకంగా కూడా మనము వచ్చి చూసినా అందరికంటే ముందు దివ్యాంగులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన సమాజం మీద ఉన్నది, ప్రభుత్వాల మీద ఉన్నదనే విషయాన్ని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఆ దిశలోనే మనమందరం కూడా భవిష్యత్తులో దివ్యాంగులకు ఏ కష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత మన సమాజం మీద ఉన్నదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి జిహెచ్ఎంసీ మన జోనల్ కమిషనర్ రవి గారికి కానీ, మన మరి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, మిగతా అధికారులకు కానీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కానీ, కేంద్ర ప్రభుత్వ అధికారులకు కానీ, ఇక్కడ పార్టీగా సమయమించి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కానీ, మిగతా ఇతర పార్టీల కార్యకర్తలకు కానీ, కాలనీ సభ్యులకు కానీ, అన్ని వర్గాలకు కూడా, పోలీసు అధికారులకు కానీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రకంగా ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం. మిగతా అసెంబ్లీలలో కూడా ఎక్విప్మెంట్స్ వచ్చింది. దాన్ని అసెంబ్లీ చేసి వీలును బట్టి, వికలాంగుల వీలును బట్టి, నిన్న మొన్న వర్షం ఉందని ఆగాము. వీలును బట్టి వికలాంగులందరూ కూడా, దివ్యాంగులందరూ కూడా ఈ వస్తువులు అందజేస్తామని చెప్పి మనం చేస్తూ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా స్క్రీనింగ్ చేసి ఇంకా ఎవరిపైన మిగిలిపోలుంటే మీరు బస్తీలలో లీస్ట్ తయారు చేయండి. వాళ్ళందరూ కూడా తర్వాత మళ్ళీ స్క్రీన్ పెట్టి వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి వస్తువులు ఎన్ని కోట్ల రూపాయలైనా సరే ఈ వస్తువులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ, మరి ఈ యొక్క వికలాంగులకు ఎక్కడెక్కడైతే వాళ్ళని ఉపాధి కల్పించడానికి కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఉందో ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు జిహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో ఈరోజు అనేక సుమారు 13 కమ్యూనిటీ హాల్లో నేను మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాను. భవిష్యత్తులో కూడా వికలాంగులకు ప్రత్యేకంగా ఏ రకమైనటువంటి స్కిల్ కావాలో మీరందరూ నిర్ణయిస్తే తప్పకుండా ప్రభుత్వ ఖర్చు కాకుండా మా యొక్క పార్టీ తరఫున, నా తరఫున, మా స్నేహితుల తరఫున ఈ యొక్క మరి ఇబ్బంది లేకుండా ఖర్చు మేమే పెట్టుకొని మీకు అందరికీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాము. ఆ తర్వాత ఎవరైతే ఏ ఆఫీసులలో ఇప్పుడు అడిగారు నాకు ఏ ఉద్యోగం లేదని,
కాబట్టి చిన్న చిన్న ఉద్యోగాలు ఎక్కడెక్కడైతే ప్రైవేట్ సెక్టార్లో ఇవ్వడానికి అవకాశం ఉందో ఇప్పటికే మేము దానికి సంబంధించినటువంటి ఒక మేళా, దివ్యాంగుల మేళా, ఉద్యోగ మేళా కూడా పెట్టబోతా ఉన్నాము. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. కంపెనీలతో కూడా మాట్లాడము. కొద్దిపాటి అక్షర జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, కొద్దిపాటి ఆఫీసులో పనిచేయడానికి వీలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దివ్యాంగుల ఉద్యోగ మేళలో మీరందరూ రండి. అక్కడ అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరితో ఇప్పటికే మనకు సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడారు. దానికి సంబంధించిన నిర్ణయం ఏంటి, ఆ రకంగా దివ్యాంగుల మేళ కూడా పెట్టి ఎవరైతే ఉపాధి లేనటువంటి వాళ్ళు ఉన్నారో, కొద్దిగా పనిచేయడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ, దివ్యాంగులందరూ కూడా నేను మీకంతా భగవంతుడు భవిష్యత్తులో ఏ కష్టాలు లేకుండా మీరందరినీ ఏదో రకంగా ఈ సమాజం ఆదుకునే విధంగా భగవంతుడు ఆశీస్సులు కూడా మీకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి నేను ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత విశాల దృక్పథంతో ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను మనవి చేస్తూ ఆయనకు మీ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.